ఈరోజు మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, బాబాలు అనే స్టోరీలు చాలా రోజుల కింద విన్నాము. రీసెంట్ గా ఒక బాబా బాగా ట్రెండ్ అవుతుండు. ఆయన వెంకటేశ్వర స్వామి బాబా అంట. దేవుడు బాబా ఆయన పేరు, ఆయనది కోనసీమ. ఆయన వారంలో ఒక్కసారి దర్శనం ఇస్తారట. మీకు ఐడియా ఉందా అసలు బాబాలు నిజమని అంటారా, ఏమంటారు? అంటే ఈ ఇన్సిడెంట్ నాకేం ఐడియా లేదు, కోనసీమలో ఎట్లా జరిగింది ఉంది అని తెలియదు, ఇప్పుడే వింటున్నాను. అయితే ఉన్నారు అక్కడక్కడ బాబాలు, ఆ ప్రాంతీయులు రీజనల్ కి సంబంధించిన వాళ్ళు నమ్ముతారు, వెళ్తారు. మరీ మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళు దూరాల నుంచి కూడా వెళ్తారు. కానీ అది మనం చెప్పలేము, వాళ్ళ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య మనకి వేరు వేరు బాబాలని చూసి విని మనకు అనిపిస్తుంది అందరూ దొంగ బాబాలే అని. కానీ మనం చెప్పలేం. మరి సత్యసాయి బాబాని ఎన్ని సంవత్సరాల్లో కొలిచారు కదా, చివరికి ఆయనను కూడా అదే తేల్చారు. అక్కడ కూడా ఏదో ఫ్రాడ్ ఉంది, అది ఇదని జరిగినాయి అన్నారు కదా. మరి షిరిడి బాబాని ఎన్నో మనకు తెలిసి 100 సంవత్సరాల నుంచి షిరిడి సాయిబాబా కొలుస్తున్నారు. అక్కడ కూడా ఏదో ఉందని చెప్తున్నారు, లేకపోతే మన దేవుడు కాదని ఏదో ఆయన్ని కొలుస్తారు మేడం. షిరిడి సాయిబాబా కొలుస్తారు. కొత్తగా ఏం చెప్తున్నారంటే ఆయన ముస్లిము, అది ఇది అని చెప్తున్నారు. కానీ నమ్మకం పెట్టుకున్న వాళ్ళు చాలా మంది మానలేదు, ఆయనకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇంతకు ముందు కంటే కూడా తగ్గారు, వెళ్ళడం తగ్గారు. నేను అంతకు ముందు ఒకసారి వెళ్ళినప్పుడు అసలు ఎంత ఫ్లోటింగ్ జనం ఉండేవారు. రీసెంట్గా వెళ్ళినప్పుడు చాలా పల్చగా ఉన్నారు జనం, చాలా అక్కడ తక్కువగా ఉన్నారు. మేబీ సీజన్ కూడా కావచ్చు, కొంతమంది వదిలేసినట్టు విన్నాను. అంటే అంత మహిమలు చూపించి భగవంతుడితో సమానంగా మనం గుళ్ళు కట్టి పూజలు చేస్తేనే జనము వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఎంతోమంది బాబాల్ని మనం చూసాము, అన్నీ కూడా చాలా వరకు మనం కొంచెం బ్యాడ్గా ఫ్రాడ్గా విన్నాం కదా. ఆ బాబా అంటారు, ఈ బాబా అంటారు, పేర్లు మనకు అనవసరం. రకరకాల బాబాలుగా వచ్చారు. కానీ ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు మరి ఈయన మహిమలు గల బాబా మా అందరికీ, మేము అడగకుండానే ఆయన మమ్మల్ని చూసే చెప్తారు మా సమస్య ఏంటి అని అన్నప్పుడు ఓకే, అయితే అయి ఉండొచ్చు, నిజం కూడా వాళ్ళకే తెలియాలి. మరి మనం నమ్మకం మీద ఎప్పుడు కూడా ఏమీ అనకూడదు. ఇప్పుడు మనం వెళ్ళామనుకోండి, ఇప్పుడు మనం వెళ్ళి నిలబడితే మన మనసులో ఉన్నది కనుక్కొని మనకేమైనా చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా మనకి కూడా నమ్మకం వస్తుంది, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. మరి అలాంటప్పుడు అక్కడే ఉండి అక్కడే రోజు చూస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది నమ్మకం. ఇంకొకటి, ఆయన 6th ఇయర్ ఏజ్ ఉన్నప్పుడు, అంటే 6 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఆయన భక్తి అట ఆయనకి. ఆయన బ్రహ్మచారిగా ఉన్నారు అని చెప్తున్నారు. ఈ కోనసీమ బాబా ఆయన దేవుడు బాబా అని ఎవరైతే అంటున్నారో ఆయన కోనసీమ బాబా. మరైతే అన్ని ఒక 40-50 సంవత్సరాల నుంచి ఆయన అక్కడ ఉన్నారని అన్నప్పుడు ఎప్పుడు ఎవరు వినలేదు. మేబీ ఆ ప్రాంతీయులకు మాత్రమే తెలిసి ఉంటుంది. మీరు అన్నారు అందరూ కూడా అంత ప్రాచుర్యంలోకి రారు అని, అట్లా కూడా ఉంటుంది. కొంతమంది బయటకి అడ్వర్టైజ్ చేసుకోవడం, పబ్లిసిటీ ఇచ్చుకోవడం లాంటివి చెయ్యరు, అలా కూడా జరిగి ఉండొచ్చు. ఓకే, ఏదైనా కానీ ప్రజలకి మంచి సంక్షేమం జరిగింది అనుకోండి, మంచిదే కదా. ఇప్పుడు భగవంతుడు అనేవాడు ఆయన స్వయంగా దిగొచ్చి మనకి ఆ రూపంతో కనపడడు, ఏదో ఒక రూపంలో కనిపించి ప్రజల యొక్క నమ్మకాలని, విశ్వాసాలని వాళ్ళు కాపాడుతూ ఉంటారు, వాళ్ళ కోరికల్ని తీరుస్తున్నట్టు. అంటే సైకలాజికల్గా కొంత ఉంటుంది, ఎమోషనల్గా కానీ మన మనసులో ఉన్న విషయాన్ని ఆయన కనిపెట్టారు, బాధ తీరిపోతుంది అని చెప్పారు, నిజంగానే మాకు తీరిపోయింది అని ఒక ఫీలింగ్లో ఉంటారు. అది నమ్మకంగా మారిపోతుంది. ఓకే, అయితే ఇక్కడ నెగిటివ్గా అయితే ఏం చెప్పకూడదు, మనం వెయిట్ అండ్ సీ. మనం గతంలో కూడా చాలా విన్నాము, బుక్స్ కూడా చదివినప్పుడు కొన్ని మనం డైరెక్ట్గా నేను చెప్పలేకపోతున్నాను, అందులో కూడా చాలా మోసాలు ఉన్నాయని చెప్పి మనకి బయటకి తీసి చూపించారు. మరి ఇది ఏంటనేది మనం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా, అవును, సత్ సాయిబాబా రెండు ఒకటే. అంటే ఆయన పైన కూడా చాలా విమర్శలు వచ్చినాయి. ఆయన ఎన్నో గడపల మధ్య ఆడవాళ్ళని అత్యాచారం చేసిండు అని చెప్పేసి. అదే అంటున్నా, జనం విశ్వాసం ఉంటుందా మేడం అలాంటిది? అంటే అది ఎందుకు అది ప్రచారం జరిగింది, అలాంటి వార్తలు ఎందుకు వచ్చినాయి అసలు? అంటే హేతువాదులు ఉంటారు, నాస్తికులు వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఒక దేవుడికి సంబంధించిన విషయాలు ఏమన్నా ఉంటే, ఆస్తికుల గురించి ఏదైనా విషయాలు ఉంటే వీళ్ళు వాళ్ళని విమర్శించడము,
అదంతా అబద్ధమని నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. అందులో ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ నిందలన్నీ వేస్తూ ఉంటారు. ఒక మంచి డాక్టర్ వచ్చి 4 సలహాలు చెప్తే ఈయన ఇలా చెప్తున్నాడు కానీ వెనక చాలా భాగవతం ఉంది దీనికి అంటారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి, ఉద్దేశం ఏంటి? ఒక మంచిని బయటికి రానివరా, ఒక మంచిని చేయనివరా? ఆయన పర్సనల్ ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మంచి చెప్తున్నప్పుడు 10 మంది పాటించారనుకో, ఈ 10 మంది బాగుపడతారు కదా. సరే ఆయన పాటించట్లేదు, ఆయన ఏదో వ్యసనాలు ఉన్నాయి ఆ డాక్టర్కి, ఆయనే పోతాడు పోనీ, జనానికైతే మంచిగానే చెప్పాడుగా, జనం పాటిస్తున్నప్పుడు వీళ్ళ ఆరోగ్యం బాగానే ఉంటుందిగా అని చూసుకోవట్లేదు. పర్సనల్కి వెళ్తారు. పర్సనల్కి వెళ్ళిపోయి ఉన్నవి లేనివి తవ్వి తీస్తారు బయటికి. ఇప్పుడు సత్యసాయిబాబా గారు ఉన్నారంటే నేనైతే ఆ మాట ఎప్పుడు వినలేదు. అలా లేనివి కూడా నిందలు మనం వేయకూడదు. మనం ప్రతిరోజు అక్కడ ఉండి మనం చూసామా? కాకపోతే బ్రదర్స్ మధ్యన, బ్రదర్స్ పిల్లల మధ్యన బిజినెస్ నడిచింది అని విన్నాం, డబ్బులు సంబంధం అంతవరకే విన్నాం. ఆయన బ్రహ్మచారి కాబట్టి ఆయనకు ఒక ఫ్యామిలీ అంటూ లేదు కాబట్టి వచ్చిన ఇన్కమ్ అంతా వాళ్ళే మేనేజ్ చేసేవారు, ఇప్పటికీ కూడా చేస్తున్నారు అని విన్నాం అంతే. ఏదో మనిషి పోయిన తర్వాత అనేకమైనటువంటి నెగిటివ్ విషయాలను తవ్వి తీస్తారు. అంటే ఈయన ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయి ఉంటారు, ఇన్వెస్టిగేషన్ చేసేస్తారనమాట. ఇది ఈయన పుట్టపర్తి సాయిబాబా చనిపోయినప్పుడు ఆయన చిత్రం ఆకాశంలో కనబడ్డది అని కూడా అన్నారు. నిజమేనా మేడం? అది నిజమే కనబడ్డదా? అంటే ఆ భావన ఎట్లా అంటే చిత్రము ఆ చంద్రుడిలో కనబడ్డది. అవును అవును. నేను కూడా టెస్ట్ చేశాను. పైకి వెళ్ళి టెర్రస్ మీద పడుకొని ఆకాశంలో చూడమన్నారు, చూసాం. అంటే ఆ మనసులో నమ్మకము, ఆ భావన చేసుకుని చూసామనుకో కనిపిస్తుంది. నేనైతే ఏ భావన చేయలేదు, పడుకున్నాను, వెనక చాప వేసుకొని పడుకుని పైకి చూశాను. ఈ మబ్బులో కనిపిస్తారా, ఆ మబ్బులో కనిపిస్తారా, ఏ మబ్బులో కనిపిస్తారా, ఎలా 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 చూస్తుంటే మనమైతే దృష్టిని ఒక చోట నిలపాలి కదా. మబ్బులు కదులుతూ ఉంటాయి, కదిలే మబ్బుల వైపు మనము అలా చూస్తూ ఉంటే ఏ మబ్బులో ఉంటారో మనకు తెలియదు. కాబట్టి నేను చూపును ఒకటే దగ్గర నిలబెట్టాను. నిలబెట్టినప్పుడు ఒక మబ్బులో ఆయన కనిపించారు, బ్లాక్ అండ్ వైట్ లోనే కనిపించారు. అంటే నేను నిజానికి నా జన్మలో నేను పుట్టపర్తి బాబా గారికి పూజ ఎప్పుడు చేయలేదు. అట్లీస్ట్ నేనేమి ఫోటో కూడా పెట్టుకుని పూజ చేయలేదు ఆ టైంలో. మరి నాకు అంత ఆ స్వామి మీద అంత భక్తి లేకపోయినా నాకు కనిపించారు కదా. అంటే అప్పుడు ఒకటే టైంలో ప్రపంచంలో ఎవరు చూసినా కనిపించారు అదే టైంలో అన్నారు. సో నాకు కనిపించారు. అంటే ఏంటంటే మనం ఒక హిందూ అయినందుకు భగవంతుడిని నమ్ముతాం అంటే ఏ మతానికి సంబంధించిన నమ్మకం దేవుడి మీద ఉంటుంది, అది వేరు. మన వరకు చెప్పాలంటే మరి మనం కూడా భక్తుల మీద దేవుడికి పూజలు చేసుకుంటాం కాబట్టి నమ్మాలి. ఒక పని చెయ్యాలి అంటే ఏమి లేదు పో అనుకుని చూస్తే అక్కడ ఏం కనపడకపోవచ్చు. అవునా ఉందట, మనకు కూడా కనిపించిందా అని మనం చూస్తే కనిపిస్తుంది మనకు కూడా. ఎందుకంటే ఆ నమ్మకం మనం పెడతాం కాబట్టి అది జరుగుతుంది, కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బాబా గారు దేవుడు బాబా అన్న ఈయన విషయంలో కూడా జనం నమ్మకం పెరిగింది, వాళ్ళు అనుకున్నవి జరుగుతున్నాయి, మంచిగా శుభాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులు పెరిగారు, వస్తున్నారు. మరి దీని వెనక ఏముంది అనేది మనకు తెలియదు. అంటే కొంతమందికి ధ్యానంతో, వాళ్ళ తపశ్శక్తితోటి, దూరదృష్టితోటి కనిపెట్టగలుగుతారు. నా చిన్నతనంలో ఒక ఆవిడ ఇంట్లో నాగదేవత వెలిసింది అంటే అందరం చూడటానికి వెళ్ళాం. గోడ మీద నీడ వచ్చిందంతే, ఆ నీడనే నాగదేవత వెలిసింది అని. అంటే ఒక షాడో లాగా, ఇప్పుడు టీవీ మీద చేయి పెడితే అక్కడ షాడో పడింది కదా, అట్లా లైట్ తీసేసి మనం చేయి పెడితే గోడ మీద అట్లా నీడ పడుతుంది, అట్లా నాగ పడగా నీడ అది అలాగే ఉండిపోయింది, ఆ గోడ ఉండిపోయింది. సో ఆ నీడకే వాళ్ళు పసుపు కుంకాలు పూజ చేయటం, అది పోవటం లేదు, అది అలాగే ఉండిపోయింది. ఇంకా అందరూ వాళ్ళ ఇంటికి ఎలా పడింది అంటారు మేడం నీడ? అంటే అచ్చు ఇట్లా పడింది, పడగ విప్పి ఇట్లా కరెక్ట్గా ఇలానే ఉంది. అంటే నీడ మన ఇప్పుడు పెన్సిల్తో డ్రాయింగ్ వేసే పేపర్ మీద ఎలా ఉంటుందో అట్లా అనమాట. అయితే ఆవిడ బాగా భక్తురాలు, పూజలు చేస్తుంది. ఎప్పుడైతే ఈ నాగదేవత వెలిసిందో ఈవిడ ప్రతిరోజు ధ్యానంలో కూర్చొని పూజ చేయడము, ఈవిడికి ఆ శక్తి వచ్చినప్పుడు అందరూ వెళ్ళి వాళ్ళ ప్రశ్నలు వేస్తుంటే సమాధానాలు చెప్తుంది. అవుతున్నాయి, అవి అవుతున్నాయి. ఇప్పుడు ఎవరికైనా పెళ్లి కావాలి, అవుతుందా లేదా, ఇన్ని రోజుల లోపల ఫలానా వ్యక్తి ద్వారా మీకు వస్తుంది అంటే కరెక్ట్గా ఆ ఫలానా వ్యక్తి ద్వారానే జరిగింది. అలా కొన్ని విన్నాం మేము.
అంటే అక్కడక్కడ ఇలాంటివి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ మనోనేత్రంతో, దివ్య దృష్టితోటి వాళ్ళకి కొన్ని శకునాలు, 6th సెన్స్ అంటాం కదా, అలాగా శకునాలు వాళ్ళకి కొన్ని కనిపిస్తాయి. కనిపించినప్పుడు ఒక్కొక్కరికి ఏమి చెప్పలేకపోతారు, ఒక్కొక్కరికి కరెక్ట్గా చెప్పగలుగుతారు. అట్లా ఆ శక్తి కొంతమందికి ఉంటుంది. అది ఎంతకాలము ఏంటి అనేది మనకు తెలియదు, వేచి ఉండాలి. ఇలాంటి వాటికి వెయిట్ అండ్ సీ. మనం ఎవరి నమ్మకాన్ని మనం దెబ్బతీయలేము. ఒక మతానికి సంబంధించింది, ఒక దేవుడికి సంబంధించింది మనం ఏమీ అనకూడదు. వెయిట్ అండ్ సీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.